ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ ఒకటే గల దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసి తీరడానికి దేవుడి భాగ్య తరగతిని కల్పించినందుకు దేవునికి వందనాలు. దేవుని మనల్ని సహాయపరిచినందుకు ఆరోగ్యం, ఆయుష్, బలము, శక్తి, సామర్థ్యం ఇచ్చినందుకు ఈ రోజు దేవుని యొక్క సన్నిధిలో నిలకడతో కలిగి దేవునికి ఆరాధన చేసి తీరడానికి కూడా భాగ్య తరగతి దేవుడు మనకి దయచేశారు. దేవుని మనందరినీ కూడా దీవించుకున్నారా. ఈ కొరకే కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ఆసక్తితో మనం కూర్చున్నాం. దేవుడు మనతో సునిశ్చితంగా మాట్లాడి తీరుతాడు. దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది. దేవుడు మాట్లాడిన ఎడల దేవుని యొక్క గొప్ప కార్యములు దేవుని బిడ్డలో జరిగి తీరుతుంది. ఆదాముతో దేవుడు మాట్లాడాడు కానీ తన జీవితంలో గొప్పది ఏమీ జరిగినట్టుగా మనకి కనబడటలేదు. దేవుని ఎదుర్కోలేకపోయాడు, దేవునితో నడవలేకపోయాడు, దేవునితో సహవాసం పెట్టుకోలేకపోయాడు. కారణం ఏంటిది? దేవుని యొక్క వెనికిడికి ఏం చేసి తీరాడు? భంగం తెలిపించే ప్రక్రియలో తన జీవితాన్ని మార్చుకు తీరాడు. అది ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క మాటను ఆలకించుకు తీరడానికి, దేవునితో ఉన్న అనుబంధాన్ని ఖాయం చేసుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. మనం చదివిన పుస్తకం యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మనం చదివినప్పుడు మనం చూడగలిగేది దేవుని యొక్క దాసైన యెహోషువను దేవుడు మోషే యొక్క మరణకాల తర్వాత దేవుడు యెహోషువను దేవుడు ఎన్నుకున్నట్టుగా మనకి కనబడి తీరుతున్నది. ఒక దేవుని యొక్క బిడ్డగా మనం తెలుసుకు తీరాలి. నీవు దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు బాధ్యత లేనివాడు కాదు, బాధ్యత ఉన్నవాడివి. అందుకే బైబిల్ గ్రంథం మత్తయి చెప్పిన దేవుడు అందరికీ తలాంతులను ఇచ్చారు. ఆ తలాంతులను మనం ఏం చేసుకు తీరాలి? ఉపయోగించేటట్టు తీరాలి. మత్తయి 25వ అధ్యాయం చదివినప్పుడు తలంతులను ఉపయోగించలేని వాడు తీర్పుకు యోగ్యత చెందేవాడిగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను దాచుకుంటున్నావా, పూడ్చుకుంటున్నావా? ఏ ఆడుతున్నావో దాని గురించి ఇంకేముంది తీరాలి? విచారణ ఉంది తీరాలి. యెహోషువకున్న ప్రత్యేకత దేవుడు తనకిచ్చిన తలాంతులను ఏం చేశాడు? మోషే ఉన్నప్పుడే, సేవకుడు ఉన్నప్పుడే ఏం చేయగలిగి తీరాలి? ఉపయోగించుకోగలిగేటట్టు తీరాలి. నీ ఆత్మీయతలో నడిపించిన వారు పొద్దుకునేటప్పుడే, చచ్చిన తర్వాత చేయడం పెద్ద విషయం కాదు. అందుకే చాలా మందికి ఆత్మీయంగా నడిపించే ఎవరు లేరు, మెంటోర్స్ లేరు. కొంతకి ఆత్మీయతలో ఏమి లేదు, సలహా ఇచ్చే, నడిపించే, క్రమం పరిచే కొనలేదు. అందుకే చాలా మంది క్రైస్తవుల జీవితం దౌర్భాగ్య జీవితంగా మారేది. ఆత్మిక తండ్రి అంటారు కానీ ఆయనతో ఏమి ఉండదు, ఏ రీతి కలిగిన అనుబంధం ఉండదు. స్పిరిచువల్ ఆత్మికంగా మాత్రం కాదు, భౌతికంగా కూడా నీకు సలహా ఇచ్చేటట్టుగా ఎవరు ఉండాలి? దేవుని యొక్క సేవలు నుండి తీరాలి. యెహోషువ ఒక్కరోజు కాదు నాయక పదవిలోకి వచ్చింది. యెహోషువ నాయక పదవిలోకి రావడానికి ఏమైంచాడు తెలుసా? ఆయన సమయాన్ని, ఆయనకున్న ఆయుష్ని, ఆయనకున్న ఆయనకున్న జీవిత తరగతిని ఏం చేసుకున్నాడు? దేవుని యొక్క సేవ కూడా అప్పగించుకు తీరాడు. మంచి ఒక నాయకుడి కింద ఏం చేసుకోగలిగాడు? పెరగగలిగాడు. నేను ఆత్మీయతలో నడిపించిన నాయకుడి కింద పెరగలేకపోతే నువ్వు ఏ దురాత్మ కింద కూడా పెరగలేదు. అటర్ రియాలిటీ, నిజాయితీ చెందిన ఒక మాట. ఇఫ్ యు కాంట్ బి ఒబీడియంట్ విత్ యువర్ సర్వెంట్ ఆఫ్ గాడ్, నీకు దేవుడు ఏర్పరిచిన, ఎన్నికపరిచిన, విడుదలిచ్చి తీరిన, రక్షణ మార్గంలో తీసుకొచ్చిన సేవకుడి దగ్గర నుంచి నువ్వు శిష్యత్వాన్ని నేర్చుకోలేకపోతే, పరిచర్యను నేర్చుకోలేకపోతే, తాళాంతులను ఉపయోగించే శ్రేణి నీలో రాలేకపోతే చెప్పి తీరని దురాత్మ కూడా నిన్నేం చేయలేడు, ఉపయోగించి తీరలేడు. ఆయన సాధనగా వాడచ్చు కానీ ఆయనకి ఎల్లప్పుడూ పనికొచ్చే పాత్రగా మారలేరు. సో బీ వెరీ కేర్ఫుల్. అందుకే జాగ్రత్తగా ఉండి తీరాలి. యెహోషువ చెప్పిన మాట, మోషే మరణించిన తర్వాత మోషే అన్న అభిషేకుడు మరణించాడు అన్నది ఇశ్రాయేలు ప్రజలకి ఏం చేయలేదు, సంబోధించి తీరేందుకు ఆత్మీయ ప్రణాళిక చూపించలేకపోయాడు. ఇది మంచి నాయకుడి కింద పెరగడం అంది. కొన్ని నాయకులు ఉన్నారు, ఎవరి దగ్గర పెరిగాడో తెలియదు కానీ చచ్చిపోతే ఎన్నెన్నో పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు, ఎన్నెన్నో చేష్టలు, ఎన్నెన్నో పురస్కారాలు, ఎన్నెన్నో పుణ్యకారాలు, ఇవేవి నీకు వర్తించి తీరదు. మోషే చచ్చిపోయినా మోషే ఒక లోటును ఏం చేసుకోగలిగి తీరాడు? యెహోషువ చూపించుకోగలిగి తీరాడు. దానికి ఆయన తన బాధ్యతను ఉపయోగించుకు తీరాడు. ఆయన దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుకోగలిగి తీరాడు. దైవ శబ్దాన్ని ఏం చేసుకోగలిగాడు? ధైర్యముతో విని దానిని ప్రోత్సహించుకొని చేయగలిగి తీరాడు. అందుకే తలాంతులను దాచిపెట్టడం కదా. అందుకే కొంత సంఘానికి వస్తారు, ఏ పని పాట ఉండవు, జస్ట్ వస్తారు, ఆ కూకున్న సేవకో కుర్చీకో కాస్త వేడికి వెళ్తారే తప్ప సంఘానికి సేవకుడికి నయా పైసా ఉపకారం ఉండదు.
సంఘానికి సేవకులకి ఏడు నుండి తీరదు, నయా పైసా ఉపకారం నుండి తీరదు. అట్లాంటి చెట్లను దేవుడు ఎందుకు నాటుతున్నాడు నాకు తెలియదు, కానీ దేవునికి మాత్రం నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. నువ్వు నాటబడిన చెట్టు అయితే ఆకు వాడకుండా ఏమిచ్చి తీరాలి? ఫలం ఇచ్చి తీరాలి. ఈ ఫలం నీతోటి సంఘ బిడ్డలు తిరిగి తీరాలి. నీకున్న నీతోటి సంఘ బిడ్డలు అనుభవించి తీరాలి. వచ్చిపోయి గాలికెళ్ళే కేంద్రం కాదు సంఘం. సంఘాన్ని ఒక కోటగా వివరించబడి తీరుతున్నది, సంఘాన్ని పరదీసుగా వివరించబడి తీరుతున్నది, సంఘాన్ని ఒక కొండగా వివరించబడి తీరుతున్నది, సంఘాన్ని ఒక స్త్రీగా వివరించబడి తీరుతున్నది. స్త్రీగా ఆటలతో పాటు ఆ స్నానాలు చేయబడి గలీ చేయదాకా పిచ్చిదాకా చెల్లగలమంటది. అర్థం కావట్లేదు. అందుకే మనకి ఆరాధనకు వచ్చిన ఎట్లాంటి బట్టలు ధరించుకురావాలో మనకు తెలియదు. ఒకడైతే ఆరాధనకు వచ్చి దోచి వేసుకొని వచ్చాడు, ఇంకా కాసేపు అది కూడా తీసేసి కూర్చుంటాడు. ఏమో కామన్ సెన్స్ లేదు. దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుంటున్నావు, ఎంత జాగ్రత్త ఉండి తీరాలి, సిద్ధపాటు ఉండి తీరాలి. ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఉద్దిన ఎదుకోవడం కాదు, అలా ఎదుకోవడం కాదు. ఓకే, స్నానం చేయలేదు, ప్రాబ్లం ఏమి కాదు. స్నానం చెయ్యలేదన్నది నీలో నుంచి ఏం కాదు, వ్యక్తం కాదు. అదో మోషే చచ్చిపోయాడు అన్నది యెహోషువ వ్యక్తం చేయలేదు. అర్థాన్ని పెట్టాలనుకున్నది కార్యమైన బాధ్యతను నెరవేర్చుకుంది. ఈ పరిమితుల నీటిని కడిగింది. సంఘానికి బాధ్యతను నెరవేరుస్తున్నావా? సంఘంలో ఎన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయే, ఆ కుర్చీని నింపి తీరాలి. అందరినీ ఇంకో నలుగురిని నేను తెచ్చుకు తీరాలి. అక్కడ ఉన్నవారు దేవుని దగ్గరకు వచ్చి తీరేట్టుగా నేను పోరాడి తీరుతాను. ఈ కాలంలో ఉన్న యెహోషువలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ కాలంలో ఉన్న యెహోషువలు తలాంతులను పూడ్చిపెడుతున్నారు. ఈ పగటి గల పరిశుద్ధాత్మదేవుడు నీతోనే మాట్లాడి తీరేది, బలపడు, బయటపడి తీరు. నీకు తలాంతుల నుంచి తీరేదంటే బాధ్యత కలిగిన వాడిగా సంఘానికి సమాజానికి ఏడవ ఉండి తీరాలి, పని వచ్చేవాడిగా ఉండి తీరాలి. పెట్టి తోలిపోయేవాడు కాదు. నీకు దేవుని సంఘం పట్ల నీకు పని ఉంది. సంఘంలో ఆత్మలు తెచ్చుకోవాల్సిన బాధ్యత నీది. సంఘంలో ఆత్మలు పోతే ప్రార్థన చేసి తెప్పించుకోవాల్సిన బాధ్యత నీది. ఉపవాసం చేయాల్సిన బాధ్యత నీది. ఆరాధన చేయాల్సిన బాధ్యత నీది. ఆత్మల గురించి మధ్యవర్తి ఇచ్చుకునే బాధ్యత నీది. సేవకుల గురించి ప్రార్థన చేసే బాధ్యత నీది. సేవకులతో ఉపవాసం చేసే బాధ్యత నీది. సేవకుడు హత్యడా బతికేడా అన్నది పరిష్కారంలో చూసే బాధ్యత నీది. ఒకవేళ సేవకుడు బతుకుంటే ఆయనకు బతుకునేటట్టుగా పరిచయం చేసి తీరాలి. ఒకవేళ ఆయన చచ్చి తీరితే ఆయన లోటు కనబడలేనట్టుగా ఉన్న పరిచయం తీరాలి. మన సంఘానికి అమ్మగారు ఎంత బాధ్యత కలిగేటట్టు కూడేది. ఏ కూడి ఏం చేసేది కాదు, ఒకే చేయదు కాదు. అందుకే ఆమె చనిపోయేటప్పుడు సాక్షి చెప్పాలని మనుషులు వచ్చారు. మన సంఘం నుంచి ఎవరు రాలేదు, ఎందుకంటే ఆమె దగ్గర ఉండలేదు కాబట్టి మన సంఘం ఏం చెప్పడానికి ఏం రాదు, సాక్ష్యం చెప్పడానికి ఏం రాదు. అన్ని వచ్చి ఏం చెప్పారు? సాక్ష్యం చెప్పారు. ఏం చెప్పారు? వారికి చెప్పిన సాక్ష్యం ఆమె బతుకునేటప్పుడు ఏం చేసింది? మంచి పరిచయం నిలుచుకోగలిగింది, మంచి బాధ్యత నిలుచుకోగలిగింది. ఉన్న పరిచయం ఏం చేసి తీరింది? వ్యక్తపరిచి తీరింది. అందుకున్న స్వభావం అందరికీ క్షమాపణ లేదు. చనిపోయి వారం ముందు నాకు ఫోన్ చేసి చెప్పింది, పలానా వ్యక్తికి ఫోన్ చేసి, నేనన్నా నువ్వు తప్పు చేస్తే నువ్వు ఫోన్ చేసి చెప్పాలి, నేను కాదు ఫోన్ చేసే. ఆ పలానా వ్యక్తికి ఫోన్ చేసి చెప్తే ఆమె వ్యక్తంగా నవ్వేసింది. ఆశ్రమం ఏం చేసింది? చెప్తే క్షమాపణ. ఆశ్రమ క్షమాపణ చెప్పింది, క్రమం చేసి పర్వతం మీద వేసింది. ఎంతో మందికి ఆమె ఏం చేసింది? బతుకున్న టైంలో ఏం చేసింది? పరిష్కారం చేసి తీరింది. దేవుని యొక్క సన్నిధిలో చేరగలిగి తీరింది. అందుకే ఇప్పుడు కూడా ఆమె లోటు ఏం చేయట్లేదు, అనిపించి తీయట్లేదు. ఆ రోజు గొప్పగా అందరూ ఏడ్చారు. దాని తర్వాత ఒక్కడే ఏడవడానికి ఏడవకూడదు కాబట్టి ఆ రీతిగా ఆమె బాధ్యతను ఏం చేసి తీరింది? నెరవేర్చుకు తీరింది. 30 సంవత్సరాలు ఈ సంఘం కోసం ఏడ్చింది. 30 సంవత్సరాలు ఈ సంఘం లోపల ఆత్మలు వచ్చి తీరాలని రాళ్ళు పెట్టేసుకొని, విశ్వాసులు లేనప్పుడు, పురుషులు లేనప్పుడు రాళ్ళు పెట్టుకొని ప్రార్థన చేసి రాళ్ళను సంతానం చేయగలిగే వాగ్దానం ఉంది. అలాగే తీరితే ఆ వాగ్దానం ఏమై తీరాలి? నన్ను ఏర్పాటు చేసిన దేశంలో, నన్ను నిలబెట్టి పరిచయం చేసిన దేశంలో దానికి బిడ్డల కన్నగట్టి తీరాలి. ఆమె కొడుకుతో అభిమానంగా నేను చెప్పట్లేదు, ఆమెకున్నంత ఆత్మీయ తలాంతులు నాలో లేదు. ఈ దేశానికి వచ్చి 6 భాషలు ఏం చేస్తుంది? నేర్చుకుంది, చదువుకుంది. ఎంత మందిని చదివించే సంఘంలో చదివించడానికి ప్రయాసపడి చదువు రాదు టిప్పా పార్టీ అట్లాంటి నేర్పించి
బైబిల్ చదివించి తీరారు. అట్లా ఇప్పుడు కానీ ఇప్పుడు కొందరు బైబిల్ తెస్తారు మూసేస్తారు వెళ్ళిపోతారని తప్ప సటివే బాధ్యత. ఓ తెలుసుకో, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ బాధ్యత తీసుకున్నాడు. యెహోషువ ప్రజలను బైబిల్ వచ్చి తీరాడు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేయాలి, ముందుకు వెనక్కి తీసుకురాడు. ఈ పదవి కదా మీకు ఇచ్చిన తలాంతులతో సంఘానికి వెనక్కి తీసుకెళ్తున్నావా, ఆత్మలకు వెనక్కి తీసుకెళ్తున్నావా, దేవుని యొక్క రాజ్యానికి వెనక్కి వెళ్ళిపోతున్నావా, ఆత్మీయతను జగడాన్ని నాశనం చేసి తీరుతున్నావా? అలా వెళ్తున్నావైతే పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడేది, నీ పేరు పలికే మాట్లాడేది. అలాగే మోషే మృతి చెందిన తర్వాత దేవుని యొక్క ప్రజలను సిద్ధపరిచి తీరే బాధ్యతలో యెహోషువ తన బాధ్యతను వేసుకున్నాడు. ఆయన తీసుకున్నట్టుగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయాన్ని 2వ వచనం చదివినప్పుడు మనం చూసి తీరొచ్చు. చాలు, దేవుడు చెప్తున్న మాట లెక్కించి. ఎందుకు లేకపోతున్నా చాలా మంది ఎక్కడో కూర్చున్నారు, అక్కడి నుంచి లెక్కిసే ఏం లేదు, ఏం లేదు, అర్థం కాలేదు. ఎక్కడో కూర్చున్నాం, అది పనికాడ కావచ్చు, అది లోకం కాడ కావచ్చు, అది పాపం కాడ కావచ్చు, అది కుటుంబం కాడ కావచ్చు, అది ఏదో ఒక విషయం కాడ కావచ్చు. కూర్చున్న నీళ్ళు దేవుడు చెప్తున్న మాట ఏం చేయాలి, లగాలి. కొందరికి పొద్దున లగండి, హలో కొందరికి ఏం చేయడం తెలియదు. పొద్దున సాయంత్రం త్వరగా పడుకోవడం తెలిస్తే పొద్దున ఏం చేయడం తెలుస్తుంది. అందుకే ఈరోజు 8 గంటలకు ఆరాధన కావాలి. సండే స్కూల్కి బచ్చాగారికి పంపించారు. పెద్దవాళ్ళు ఏం చేయాలి, అయిన తర్వాత మీకు కొడుతారు, మాకు చూపించావు 8 గంటలకి నువ్వే రాదు, నువ్వు మాకు చెప్తున్నావు. అయిపోయావు తెలియలే, వాళ్ళు ఎదిగేటట్టు చెప్తారు నీకు. అర్థం కాలేదు. వాళ్ళ బెడ్ రాసుకొని చెప్తారు, ఈ చర్చ స్టార్ట్ అయింది 2025 నుంచి స్టార్ట్ అయింది. ఒక్క రోజు నీకు సిగ్గు అనిపించలేదా? మా సండే స్కూల్కి వచ్చి మాతో కూర్చొని నేర్చడానికి కాబట్టి నువ్వు వచ్చి మాకు పాఠాలు నేర్చుకున్నావు చెప్పితే నువ్వు సాక్ష్యం చెప్పలేవు, నువ్వు ఆరాధన చేయలేవు, నువ్వు అన్నిభాష చెప్పలేవు, నువ్వు దేవుడికి కనపరిచేది ఏం చెప్పలేవు. అలా అడిగేటోళ్ళు చెప్పేమాట లెగలేని నువ్వు నన్ను లేపేది ఈ పైగా ఎవరో నీకు అడిగేది కాదు, ఎవరో నీకు చెప్పేసలేం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు యెహోషువ గ్రంథంలో నుంచి నీతోనే మాట్లాడేది. సండే స్కూల్ గురించి, బైబిల్ గురించి, ఆరాధన గురించి, ప్రార్థన గురించి, నువ్వు లేకపోతే లేపాల్సిన వాడిని దేవుడు ఏం చేసి తీరుతాడు. టైమ్ ఆఫ్ ప్రమోషన్. నువ్వు లెక్క కలిగి తీరితే నీకు ఆత్మీయతలో ప్రమోషన్ దొరికి తీరుతుంది. అలాగే ప్రమోషన్ అది డిమోషన్. అందరికి ఆత్మీయతలో ఏం లేదు. परित्राण पाइला दिन जो कि तो आज भी से की तो का परित्राण पाइला दिन दो प्रार्थना आज भी से प्रार्थना का कहां से बासी का दरी पूछो हालेलुया ये కొత్త లేదా చాలా మంది పట్టిన చేపలని పాత చేపలే పాత చేపలు ఎప్పుడు ఏమైపోయింది పోయిన రోజు ఎవరు చెప్పారు అంటే మోహన్ చెప్పారు చేపలు తెచ్చారు తెచ్చేటప్పుడు ఆత్మతో అమ్మయ్య ఇప్పుడు వండి చేసేసి ఏం చేస్తారు ఈయన అక్కడ కడుగు పడిపోయారు కడుగు వచ్చినప్పుడు అర్థమైంది సూపర్ చేప కాదు సూపర్ చేప ఏమైనా చేప ఆయన అందరినీ చెప్పలేదు కానీ చిన్న దానికి ఎక్కడ చేశారు అది తినంటే రెండు పక్కల నుంచి నీళ్ళు పోతుంది అన్నాడు నాకు అర్థం కాదు ఎక్కడెక్కడి నుంచి ఒకటి జమ నుంచి ఒకటి నోటి నుంచి ఇటు పక్కన విరోధంగా అటు నుంచి వార్తలు వచ్చారు అందుకే ఏం లేదు ఇసిరేశారు నేను చెప్పిన ఉద్దేశమే ఈ ఇసిరి వేయబడడానికి కాదు నువ్వు పని చేయబడి తీరడానికి దేవుడు నేనేం చేసింది లేకపోతే కష్టమే అర్థమైంది పడుకోవడం ఈజీ కదా స్లీపింగ్ ఈజ్ వెరీ ఈజీ టు గెట్ లేకపోతే చాలా కష్టం Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. లగాలంటే ఏం చేయాలి అప్పుడప్పుడు కాస్త అనుమానం మానేయాలి మేము రాత్రికి వెళ్ళడం భాషగా అక్కడ తినడానికి అన్ని తెచ్చారు ఆయన మాటగా చెప్తున్నారు అయ్యా తినండియ్యా 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 నేను తింటే ఏమైపోతుంది ఏమవుతుంది రేపు పొద్దున పేపర్ కనబడుతుంది నేను అక్కడికే తినేది ఏమైపోతుంది నిద్ర వస్తుంది నిద్రతో ఏమవుతుంది దేవుడు దోతలు చెయ్యి విడిచిపెట్టారు అలా అపాయాలు ప్రమాదాలు జరుగుతాయి ఎవరికి చెప్తాం వేగమైన తినడం తెలియదు కాదు వేగమైన తినడం తెలుసు కొందరికి
వారానికి నేను బాగు చేస్తుంది కాబట్టి నువ్వు అడగకపోయినా మీ అమ్మ నాన్న అడగకపోయినా సృష్టించిన సృష్టికర్త నాకు పడుకునేటప్పుడు ఎంతమంది కాపాడావుగా, ఎంతమంది క్షేమంగా లేవడానికి దానికి భయపడే నేను నాకు తెలుసు. నా పరిచయం మూలంగా దేవుడు నాకు మంది మూలంలో పరిచయించారు. ఆ పరిచయం మూలంగా కొనని ఎక్కిస్తే ఏం చేశాడు? So you can trust me because I am really concerned. మీరు నన్ను నమ్మవచ్చు. కారణం ఏంటో నాకు ఇచ్చిన బాధ్యతలో నేను ఏం చేసేది అధికంగా పూర్తిపరచడానికి పరిశ్రమించేవాడు. కారణం ఏంటి? నాకు ఆశం అది ప్రతి మనిషి లెగవాలి. ప్రతి మనిషి నేను నిద్రించిన శక్తుల నుంచి ఏం చేసుకోవడానికి తీరాలి. దేవుని పరిచర్య చేసి తీరాలి. దేవుని ఆలయం ఇరిగిపోయింది. దేవుని ఆలయానుకున్న గోడలన్నీ పడిపోయింది. నెహెమ్యాకి కేవలం ఏం వినబడి తీరింది? ఆయన కేవలం తన సమాజంలో ఎదుర్కొన్న ఆత్మిక పరివేశం గురించి వినేటప్పుడు తిన్న ఆస్తి ఆయనకి ఏమనిపించి తీరలేదు, సుఖమనిపించి తీరలేదు. వెంటనే ఆయన ఒక పేరు నేనేదో ఒకటి ఏం చేసి తీరాలి, చేసి తీరాలన్న రీతిగా ఆయన లోపల ఒక హలో బ్రదర్ అండ్ సిస్టర్, ప్రియ సహోదర సహోదరి, లేకపోతున్నా సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో పొరపాటు తీరింది. ఈ పక్కకి వెళ్ళలే నీకు సూర్యుడు నీ మీద ఏం చేయాలనుకుంటున్నాడు? హ్యాపీ పెట్టాలనుకుంటున్నాడు. హీ జస్ట్ వాంట్ టు రైస్ అగైన్. ఆయన నీరు ఉదయించి తీయడానికి ఆసక్తి కలిగినాడు. చీకటిలో ఉన్న నీతోనే దేవుడు మాట్లాడేది. దేవుడు నీలో నుంచి ఏమై తీరాలని వచ్చినాడు? వెలిగింపబడి తీయడానికి కోరుతున్నాడు. సో జెహోషువా ఫ్రమ్ అసిస్టెంట్ గో బ్యాక్ టు బి ఎ లీడర్. చెయ్యి అందించిన వాడి దగ్గర నుంచి నాయకుడిగా ప్రమోషన్. హల్లెలూయా హల్లెలూయా. సో గెట్ ప్రమోటెడ్. ఎప్పుడు ఏమైంది ఏం తీరాలి? పైకి వెళ్ళాలి తప్ప డిమోట్ అవ్వకూడదు. కొన్ని సంగతులు ఎప్పుడు పేయే. పవిత్రమైన పైకి వదిలేంటే పేయగా ఎఫ్ఏ అన్నట్టు బి అన్న పదమే లేదు, పాస్ అన్నది లేదు. అబ్రహాం జీవితం చూసినండి. అబ్రహాం జీవితాన్ని దేవుడు పాస్ ఫెయిల్ తెరపట్టడానికి ఏం చేశారు? సొంత కొడుకుని నేను ఇచ్చిన కొడుకుని నాకేం చేయి. తిరిగి ఒక్క మాట అనలేదు. పొద్దునే లెగించారు. కళ్ళను సిద్ధపరుచుకున్నాడు. నిప్పు సిద్ధపరుచుకున్నాడు. గాడికి గంట కట్టాడు. పని వాళ్ళని సిద్ధపరిచాడు. పనులు ఏంటి సిద్ధపరచలేదు? అయితే పని వాళ్ళని సిద్ధపరిచాడు. నువ్వు అబ్రహాం అయితే వేరే పని వాళ్ళు Where is your ganda? No donkey? Something wrong. Hello? కొందరికి కొన్ని గాడిదలు కొందరు రానివ్వు. ఆ గాడిద ఎవరో మీరు ఇచ్చించారు. మీరు ఆత్మపూర్ణుడు అభిషేకుడు దేవుడితో మంచి అనుభవం నాకన్నా అనుభవస్తుడు. మీకు తెలుసు మీ గాడిద ఎవరు? నాకు తెలియదు కదా. నాకు దేవుడు అది వ్యక్తపరచలేదు, మీకు దేవుడు వ్యక్తపరచాడు. అండర్స్టాండ్ హూ ఇస్ యువర్ డాంకీ. లెట్ దట్ డాంకీ క్యారీ ఓన్లీ ద లాడ్స్. ఆ గాడిదలు కేవలం దేనికి పనికొచ్చేది? నేను ఆరాధన క్షేత్రం వరకు తీసుకెళ్ళడానికి మాత్రమే. హలో, కొన్ని గాడిదలు నేను ఎక్కడ వరకు నీ బరువు రుసులు. సో యూ హ్యావ్ ఎ జాబ్. దేవుడు నీకు ఒక ఉద్యోగాన్ని ఇట్స్ ఎ డాంకీ. దేవుడు నీకు భర్తనిచ్చారు, భార్యనిచ్చారు, కుటుంబాన్ని ఇచ్చారు, ఆస్తి ఇట్స్ ఎ డాంకీ. కొత్త వాక్యాలు చెప్పేస్తాను. నేనేం కొత్త దగ్గర ఉన్నదే చెప్తున్నాను, నేను చెప్పను. మరి మీకు తగ్గుతుందంటే నిజంగా నాకు తగ్గుతుంది. అదో ఇట్స్ ఎ డాంకీ. డాంకీ షుడ్ బి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? ఫ్రమ్ హౌస్ టిల్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఆ ఇంటి దగ్గర నుంచి ఆరాధన చేసే పొలిమే వరకే. ఆరాధన కూడా ఎక్కడవు. హల్లెలూయా. డబ్బు ఎక్కువ అయిపోతే గాడిని కూడా తెచ్చి లోపల తెచ్చారు. దేవాలయంలో తెచ్చారు కదా, దేవాలయంలో పశువులు తెచ్చారు కదా. సో పీపుల్ ఆర్ ట్రైన్. అందుకే వేసేది అక్కడ చెప్పిన మాట, నా ఆలయాన్ని ఏం చేసేసారు? యు మేడ్ ఇట్ ఎ డెన్ ఆఫ్ థీవ్స్. దొంగల మూట
అందుకే గాడిద ఎక్కడ వరకు రావచ్చు, గాడిద నీ ఆరాధన మన సాంగ్రహి ముయ్యొచ్చు, గాడిద నిన్ను ఎక్కించి సాయం చేసేయచ్చు, గాడిద నీకు కాస్త నిమ్రత ఓపిక సహనం అన్ని నీకు ఇచ్చు. బట్ that donkey is until you reach. Hello? Hallelujah. Hallelujah. So donkeys are there to నిన్ను కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీయడానికి donkeys ఉన్నది. గాడిద దేనికున్నది? నిన్ను సంరక్షణ చెందే వేదిక నుంచి నేను ఏం చేయడానికి, నిర్మించడానికి. ఇప్పుడు కొండ గాడిద ఎక్కదు, నువ్వెక్కాలి. ప్రార్థన నువ్వెక్కాలి, గాడిద కాదు. కొంత గాడిదతో పెట్టేసుకుని ఎక్కేస్తున్నాడు. దేవుడా ప్రార్థనకు ఆ ఎక్కిన దానికి కూడా దేవుడు ఏం చేయరు. ఇట్ డజంట్ రిసీవ్ ఇట్. హలో, కర్ర పోయా, కర్ర కత్తి నిప్పు ఎవరు మోసారు? ముయ్యాల్సిన మోసారు. అర్థం కాలేదు. కొందరు ఆరాధనకు వస్తారు, ఏం మోసుకోకుండా వస్తారు. Hello, today you came from worship. No, ఆరాధనకు వచ్చావు. Did you carry your robes? Did you carry your fire? Did you carry your mind? అర్థం కాలేదు. హలో, నువ్వు ఆరాధనకు వచ్చావు. నీ కట్టలు నువ్వు తెచ్చావా? నీ నిప్పు నువ్వు తెచ్చావా? నీ కత్తి నువ్వు సేరాపోతే అమ్మా నీ ఆరాధన నయా పైసా పనికి రాదు. Hello, your worship is nothing beneficial, nothing useful. You are no more a leader. నువ్వు మరి ఒక నాయకుడివే కాదు, నువ్వు ఒక అసిస్టెంట్ కూడా కాదు. నువ్వు దేవుని దగ్గర వెంటపడవచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడేది. Carry your arms. నీ చట్టాలు నువ్వు మోయాలి. అదే కాదే, నీ నిప్పు నువ్వు మోయాలి, నీ కత్తి నువ్వు మోయాలి. నువ్వే కావాలి దేవుని on the altar podium. బలికి వేదిక మీద నువ్వే ఉండాలి. నువ్వు మాత్రం ఉండగా నీ కొడుకు ఉండాలి, నీ కూతురు ఉండాలి, నీకు క్షేమాభివృద్ధి ఇచ్చే సకల వస్తువు ఎక్కడ ఉండాలి? ఇట్ షుడ్ బి ఆన్ ద ఆల్టర్. ఇది నాయకత్వం. హలో, పిల్లలు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. ఐ బిలీవ్ ఇట్. పిల్లలు దేవుడు ఇచ్చిన ఛాలెంజ్ మీకు అడుగుతున్నాను. Is it possible? జరిగిద్దా? నీ కొడుకో కూతురు 10,000 పడుకోబెట్టగలుగుతాం? If you can't, you are a failure father. నీవు కానీ నీ పిల్లలను 10,000 మీద పడుకోవడానికి అప్పగించలేకపోతే నువ్వు తండ్రిగా ఫెయిల్ అయిపోయావు, తల్లిగా ఫెయిల్ అయిపోయావు. సో ఈరోజు పగల దేవుడు ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ డాడ్. నేను ఓడిపోయిన తండ్రిని, బట్ దేవా నువ్వు నన్ను గెలిపించవచ్చు. నీ పక్షాన నేను వస్తే, నీవు నా తోడుగా ఉండి తీరితే, నీ శబ్దం నేను ఆలకించి తీరితే, నీ వాక్యానికి నేను లోబడి తీరితే, ఐ విల్ బి ఏ సక్సెస్ఫుల్ ఫాదర్. నేను ఘనత చెందిన ఒక తండ్రిగా మారగలిగినగా, నేను ఘనతకు యుక్తమైన ఒక తల్లిగా నేను మారగలిగినగా. అదో ఈ పగల దేవుని దగ్గర ఒప్పుకో. ఐ యామ్ ఫెయిల్డ్, ఐ హావ్ ఫెయిల్డ్ మైసెల్ఫ్. నేను నన్ను ఆదాయంలోనే నాకు ఇచ్చిన కుటుంబ తరగతిలో నేను నిలబడిపోయాను. ఓటమికి పట్టిపోయాను. ఐ సరెండర్ లార్డ్. నేను ఒప్పుకుంటున్నా. ఐ సరెండర్ మైసెల్ఫ్. నాకు జన్మనిచ్చిన కోళ్ళ పిల్లలను నేను ఏం చేయలేకపోతున్నాను. సరైన త్రోవను నడిపించలేకపోతున్నాను. సరైన క్రమావళిలో మళ్ళీ వేదికనే ఓ లార్డ్. సో నువ్వు ఆరాధనకు వచ్చినప్పుడు అండర్స్టాండ్ యువర్ కిడ్స్ షుడ్ బి ఆన్ ద ఆల్టర్. నీ పిల్లలు ఎక్కడ ఉండి తీరాలి. కొంతమంది అభిమానంగా ఆస్వాదించారు. అమ్మయ్య నాకు పిల్లలు కట్టలేదు, ఏట్లేరు అనుకుంటారు. నాకు పిల్లలు అమ్మయ్య నా పెళ్లి గిల్లి గట్ట ఏం అవ్వలేదు. హలో, అక్కడ చెవులు తెలుసుకొని ఊరిపోస్తున్నానండి. చెప్పే మాట నా పెళ్ళి అవ్వలేదు, అమ్మయ్య నాకు టెన్షన్ ఏం లేదు, పిల్ల పేట పెడగా ఏంటి ఏది కిచ్చిన వల్ల కన్నప్పుడు ఇస్తున్నాం. హలో, ఈవెన్ బిఫోర్ యువర్ బోర్న్, నువ్వు జన్మించబడక నువ్వే నీ తాత చేసిన ఒక్క పనికి నువ్వు శిక్ష పోతున్నావు. నీ తాత చేసిన ఒక్క నిర్ణయం నేటికి కూడా నీకు రచనపోరాయి. నువ్వు ఇంకా పిండ పోవడం కూడా రాలేదు. ఈవెన్ యువర్ డిఎన్ఏ నాట్ ఈవెన్ ఫార్మ్.
నీ DNA క్యాప్సూల్ కూడా ఏం కాలేదు. ఓ జీసస్ క్రైస్ట్. మరి నువ్వు వాదించలేదు, నొప్పేగా పెట్టేకోడి ఏమీ లేదు. ఉన్నాయిరా నాయనా, యు ఆర్ సమ్వేర్ ఇన్సైడ్ హిమ్. ఆదాము లోపల ఏదో మూల కోణలో ఏదో ఒక సెల్గా ఉంది. ఎలా జల్ల కోడి పిడక పెట్ట ఏం లేదనుకో, ఉన్నావురా నాయనా. ఎక్కడో పిడక ఉన్నావు, ఎక్కడో నీ పిడక ఉంది, ఎక్కడో నీ భార్య ఉంది, ఎక్కడో నీ సంతానం ఉంది. సో వాట్ డిడ్ యు డు ఫర్ దెం? వారి పట్ల, వారి ఆత్మిక క్షమాభివృద్ధి పట్ల వాట్ డిడ్ యు డు? ఏం చేసి సాధించావు? నాతో కలిసి హల్లెలూయా ఎక్కడి నుంచి లగాలి? నీ ఇంటికి ఉన్న సంరక్షణ కంఫర్ట్ జోన్ నుంచి లగాలి. అబ్రహాం లెగించాడు. ఇప్పటికి వేళ సంఘం లోపల కొన్ని అబ్రహాములు, కొన్ని సారాలు లగాలి. అబ్రహాం లేకుంటే సారా అడ్డుపడుతుంది. సారా అడ్డుకొచ్చే దేనికి? సంబంధం చూసుకునేటప్పుడు నువ్వు సారా నువ్వు చూసుకోలేదు, అది నీతో పాటు. God cannot do anything. హలో, ఎప్పుడు సంబంధం చూసేటప్పుడు మనం ఏం చేసాం? పిల్లకి పూజ ఉందా? పిల్లకి 48 పిల్ల డాన్స్ చేస్తారా? పిల్ల చెత్తలా మాట్లాడతారా? పిల్ల అన్నం తింటారా? పిల్ల శుభ్రంగా చూస్తారా? ఇవన్నీ చూసాం. ఏం చూడలేదు, చూడాల్సింది చూడలేదు. హలో హలో, నిన్న ఒక కుటుంబం అయితే నేను సాక్ష్యం విన్నాను. ఇద్దరు చెవులు వినబడదు, మూడు తెలవదు. భార్య భర్తలకి చెవులు వినబడదు, నోరు మాట్లాడలేదు. ఏం ఆనందం తెలుసా? అప్పుడు మాట్లాడిన కుర్రోడు ఆయన అడిగారు, నాయన ఎలాగా ఈ పటాయించామని అడిగాడు. ఈడంటే ఏమించేదో వసీకరించాడు. ఆడకి ఏమీ దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర నేను మాట్లాడలేను, నేను నాకు వినబడదు. దేవా నన్ను అండర్స్టాండ్ చేసే, నాతో కలిసి దేవుని యొక్క వాక్యం ధ్యానించగలిగే, నాతో కలిసి సంఘానికి వెళ్ళగలిగే, నాతో కలిసి ఆత్మను ఆరాధించగలిగే, నాతో కలిసి పరలోకానికి రక్తాన్ని విడిపిదేవా. ఓ మై గాడ్, హి డజంట్ నో హౌ టు ఈవెన్ స్పీక్. మాట్లాడడం సాకారు. ఈ అమ్మాయికి పెళ్లి చేసి 3 సంవత్సరాలు అయింది. దేవుడు మంచి కుమార్తెని ఇచ్చారు. చూడదు, ఈయనకి మించినది బాగా అవుతుంది. నాకు అనిపించింది ఆ అమ్మ నాన్న ఏమవుతుంటారు, వేదన పడుతుంటారు. కానీ ఆ ఇద్దరు ఈ వేదన నాకు ఆనందంగా పడుతుంది. నాకు అలా పరివేషం చూసినప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. అదే ఇద్దరికి నోరు లేవు. కానీ వాళ్ళు చెప్పే మాట తెలుసా? మేము ఒకటే నిర్ణయించలేదు, మన చిత్తం మా జీవితంలో తెలియదు. కుర్రాడేమో ఏమంతగాడు, కుర్రదేమో మా చెప్పక్కర్లేదు, కొట్టి కొడక్కది. ఆడేమో మా ఇంటి అందరూ మా ఇంటి బాడీ కట్టారు. ఎలాంటిది ఆ కుర్రాడు మళ్ళీ ఎలాగండి జరిగింది? దేవుడు చిత్తం ఏంటి? ఆయన అడిగారు మన సమాధానం ఉందా? గొడవలు ఉన్నాయి, ఏట్లేదు. ఆయన అడిగారు కూర ఉప్పు ఎక్కువైపోతున్న గొడవ ఏమంటే ఏం లేదు, ఉప్పు ఎక్కువైపోతే కొద్దిగా ఏదో మైదా గీదా వేసి తినేస్తున్నాం. హలో, నువ్వు సంపాదనకి వెళ్ళట్లేదు కదా అమ్మ, నీకేం బాధలేదా? ఏం బాధలేదు. పక్కన ఆయన ఉన్నప్పుడు నోకేం బాధ? అడుక్కోండి ఆయన తిరిగి వెళ్ళారు. ఏం కుటుంబం, మన కుటుంబం ఓ సీర కోసం ఓ పక్క పొందేదంటే సోదరు. హల్లెలూయా. ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. ఉన్నారా? ఓకే, క్రమ తప్పు వ్యతిరేక విధానంగా ఏదో తెలియక ఏదో చేసే ఏదో పొరపాటు ఓకే, నో ప్రాబ్లం. బట్ ఏం చెయ్యాలి? ఆమె పొరపాటును ఏం చేసుకోగలిగి తీరాలి. యేసయ్యని పాపములను క్షమించే విధానంగా ఆమె పొరపాటులను ఏం చేయగలిగితే క్షమించి సరిపరిచి క్రమపరిచి ఏం చేయగలిగారు? రిప్రజెంట్ ద వరల్డ్. ఐ రిసీవ్డ్ ఏ ఐడల్ వైఫ్. నా ఒక బాధ్యత కలిగిన పరిస్థితి కలిగిన ఒక భార్య దొరికి తీరిందని నీవు ఏం చేయాలి? కొన్నిటికి సహించి ఒదిగి మెదిగి ఏంటంటే సహాయక సక్రియలను మేము చేసి లోకానికి చూపించు. మై సారా ఈజ్ బ్యూటిఫుల్ ఈవెన్ వెన్ షీ ఈజ్ ఓల్డ్. ముసలి దగ్గర పర్వాలేదు, నా భార్య అంత
చూసుకో, సంతానం కచ్చి సలహా చెప్పిందామే. వేరే పడి ఎత్తుకుపోవాల్సిన పని, ఆ ఎత్తుకెళ్ళి పరిగెత్తడం ఏం చేయలేకపోయి ఆపలేకపోయి ఆయన దేవుడి దగ్గర లేచి ఏం చేయాలి ప్రారంభించాడు. దేవా నా శక్తి నా బలం పనిచేయదు, యూ షుడ్ డూ సంథింగ్. నీవేదో ఒకటి చేసి పెట్టి తీరాలి. ఈరోజు నీ కుటుంబం పట్ల నువ్వు చెప్పాల్సిన మాట, ఐ కెనాట్ డూ ఎనీథింగ్, నేనేం చేయలేను, నువ్వు ఏదో ఒకటి ఏం చేయాలి. అభిమానం అక్కడే ఇచ్చాడు, వాడికి అర్థమైపోయింది ఈజ్ అభిషేకుడు, ఆయన అభిషేకం చెందినవాడు, ఆయన దేవుడి ద్వారా పిలవబడినవాడు, ఆయన దేవుడి కొరకు ఎన్నిక పొందినవాడు. ఐ షుడ్ నెవర్ టచ్ హిమ్, నేను ఆయన ఏం చేయను. బాధ్యత నువ్వు తీసుకుంటే, నీ బాధ్యత దేవుడు తీసుకుంటాడు. నీ కుటుంబానికి ఏ హాని రాదు, ఏ నాశనం రాదు, ఏ కీడు రాదు, ఏది నీ గుడారానికి బాధ్యత కలిగిన తోటి ఇంట్లో ఉంటే, ప్రార్థన చేయగలిగే ప్రార్థన ఇంట్లో ఉంటే, అభిషేకంతో దేవుని కనిపెట్టేవాడు ఉంటే, నీ ప్రాణానికి ఏం జరగదు. నీ ఫ్యామిలీ మీద ఏడు పంచంగా పంచిరు, నీ ఫ్యామిలీ మీద ఏడు గోడ మీద కింద మీద ఏడు పంచిరు, నీ ఫ్యామిలీ మీద నాయకులను పంచిరు, నీ కుటుంబం మీద మాట మాట కింద మాట నీ ఇంటి మీద శాతపడి ఇంకా ఏ పడి ఉన్నాయో అన్ని పడి ఏం పంచే నీ ఇల్లు ఏసయ్య రక్తం ద్వారా మళ్ళీ ఎక్కడికి వచ్చి సాక్ష్యాలు కట్టి సాక్ష్యాడు. నా మీద ప్రయోగాలు పెరిగిపోతున్నాయి. ఇన్ని వాక్యాలు విని తర్వాత ప్రయోగాలు మాట్లాడకూడదు. నా ఇంటి మీద ఏం పడిపోతున్నాయి, గుమ్మడికాయ లేదు, ఏమన్నాడు గుమ్మడికాయలు గుమ్మడికాయలు అచ్చికాయ పిచ్చికాయలు చిచ్చికాయలు ఏం పెట్టక్కర్లేదు. నాకే ఏసయ్య రక్తం ద్వారా కనబడిన వాళ్ళైతే, ఏసయ్య వాక్యం నేను కట్టింది అయితే, ఏసయ్య నాటక వరకు తయారైన వాళ్ళైతే, ఏసయ్య కొరకు యాగపడ చేసే వ్యక్తి అయితే, మనం పాడం కదా అయ్యేది తాగబెట్టారు పాడం కాబట్టి కీడు నీటికి వచ్చాను. హలో బయట మాట సంపాదించి ఇంత తెత్తను ఏడకపోతుందో తెలియట్లేదు. హలో 24 గంటలు గుడ్డి చాకులు పని చేస్తున్నాడు, ఇంత తెత్తన్నాం ఏం కావట్లేదు. ఇప్పుడు సంచయం చెప్తే కలిగి అడగాలి కష్టం. ఫోన్ పే కన్నమైపోతుంది. ఇప్పుడు ఫోన్ పే కాలం కదా, నువ్వు ఇంత ఫోన్ పేలో చేస్తున్నావు, ఫోన్ పే నీ చెట్టు ఎక్కువైపోతుంది. హలో అది కన్నమైపోవాలనుకున్నాను కదా, నువ్వు పరిశ్రమ నువ్వు సెట్ అయిపోతే నీకు ఫైనాన్షియల్ బ్రేక్ హలో భయమాన సపోర్ట్ భయమానవి మౌనం అవుతుంది ఇక అంటే అనుకోతున్నా నా క్రమం చేరిపోతే ప్లాస్టిక్ కలవాడు మీ ఇష్టం నేనేం చేయలేను సోదరుడు. హలో కష్టపడగలిగేది ఇంచుకు మించి 8 సంవత్సరాలు 20 సంవత్సరాలు పుట్టి పెరగడానికి, ఇంకా మిగిలింది ఎంత 30 years, జస్ట్ 30 years. 30 సంవత్సరాలు సంపాదించి కన్నం చేసుకోవడానికి 30 సంవత్సరాలు దేవుని కోసం జీవించారు. చెప్పండి ఒకటే కదా, ఎలా నేను సెట్ అవ్వాలా, నా కన్నాలన్నీ సెట్ అయిపోవాలా, అటు ఇటు జారిపోయి వెళ్ళకూడదు, నేను తెచ్చే ఆహారం ఏం కాకూడదు, కన్నాలను చేయకూడదు, అదేం తినాలి, నా పిల్లలు తినాలి, నా సందేశం తినాలి, నా కొట్టు తినాలి, నా అభిషాలు So be a good Ruth. Amen. మంచి రూత్ అయిపోను. మంచి రూత్
శివుడు మాత్రమే బాగా చూస్తుంది. మోయాబు దేశం నుంచి she decided, ఆమె నిర్ణయించుకుంది, I should go to a place where there is lot of bread. Hello, I should go to a place where it is a house of God. దేవుని యొక్క ఇంటికి నేను ఏం చేస్తా, ఉట్టిగా కాదు ఇక్కడ బైబిల్ పట్టుకొని చర్చికి వచ్చింది. మోయాబు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చింది. పాడాలని సాధన చెప్పాలి, నెక్స్ట్ చెప్పేటప్పుడు పొగని చెవుల నుంచి కామని ఎక్కడెక్కడ కనాలని నేను చెప్పాలి. అదే మోయాబు విడిచి బెత్లెహేము వచ్చింది. దేనికి? ఇట్స్ ఫర్ ఫెలోషిప్, దేవునితో సహవాసం. రెడీ? హల్లెలూయా. అన్నోదయన అత్తగారు ఏం చెప్పారు? అమ్మా బోయస్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అమ్మాయ ఎంత అడవాడండి, స్లోగా ఉండండి. ఎక్కడికి వెళ్ళారు? పొలానికి. ఇందాక నేను చెప్పాక సమృద్ధిగా రొట్టున్న చోటు, మళ్ళీ ఎందుకు పొలానికే? There is plenty of food. దేవుని ఇల్లే, మళ్ళీ దేని వల్ల వెళ్ళాలి? రొట్టు ఉత్తిగా ఉంచేది అక్కడ. కొందరు అనుకుంటారు give me manna Lord, it should come ఉత్తిగా. మన్నా నాకు ఇవ్వు దేవుడా, ఉత్తి రాదు. హలో, రాదు. నువ్వే తెలియాలి. ఎవరి కోసం? మరి నీకు అక్కంటే అత్త కోసం, మా ఉంటే మా కోసం, నా ఉంటే నాన్న కోసం, అమ్మ ఉంటే అమ్మ కోసం. ఆమెకు అత్త మాత్రమే. మరి నీకెవరెవరో ఉన్నారు, నువ్వు రూట్ అయితే నువ్వే గ్రహించు. నువ్వు రూట్ అయితే నువ్వే వివేచించు. యువర్ డాడ్ షుడ్ ఈట్ ఫ్రమ్ యూ. మీ నాన్న నీ చేతి నుంచి తినాలి, మీ అమ్మ నీ చేతి నుంచి తినాలి, మీ అత్తగారు నీ చేతి నుంచి తినాలి, నీ మామగారు. నీ బాధ్యత నిర్వసనంలోకి ఎక్కడో మాత్రం కూడా దేవుడు ఇలా చెప్పారు కాబట్టి నీకే ఈ ప్రవచనం, నీకే. డాడీ కాదు, నేను మోయాబు దేశం నుంచి దేవుడు నేను ఎన్నుకొని పది తరముల వరకు నీ కేవలం ఎన్నుకునేది కాదు. దేవుని పలకడానికో, దేవుని సమాజానికి రావడానికో, దేవుని బిడ్డలతో కలవడానికో, దేవునితో కలవడానికి పొందించడానికి నీకు నెవర్ హ్యాడ్ ఎన్ ఆపర్చునిటీ. నీకు ఒక అవకాశం కూడా ఉండేది కాదు. అర్హత లేని, యోగ్యత లేని, ఎన్నిక లేని నీ చేతిలో వద్దు. ఇతను ఆయనకు తెలుసు దొంగసాడు చేసి టాంటూ డిగ్రీ చేసేస్తాను అలా కోటి నీ చేతికి వెళ్తాం. చర్చి మానేస్తావు, అన్ని మానేస్తావు, నలుగురు బనాలు పెట్టేస్తారు, పూరిలా చేసేస్తావు. పుల్లి కాపింగే పుల్లి కాపింగే. ఎప్పుడు ఇది ఎక్కడ కనబడతాడు తెలుసా? ఎప్పుడు ఎక్కడ కనబడతాడు? బ్యూటీ పార్లర్ ఎవరో కనబడతాడు. అదో ఎన్నిక పడలేదు తెలుసా? ఆయనకి తెలుసు. నేను చేతికి నువ్వు దాన్ని ఏం చేస్తావు? పని చేస్తావు తెలుసు. అయినా because of the race. నేను కుటుంబ చేత ఏర్పడుతున్నాను. కుటుంబ చేత నా పిల్లలు వెళ్ళిపోతారు. కుటుంబ చేత నా కుటుంబం ఎన్నో చెప్పారు నీకు. నువ్వేం పేదలు కూడా నీ పిల్లలు ఆదుకుంటారా? నీ కుటుంబం నాశనమే పోతుంది. చెప్పాలి ఇల్లు ఉన్నోళ్ళకన్నా ఇల్లు లేనివాళ్ళకి
నా ప్రియుడికో నేను ఏం చేస్తాను స్వతంత్రం ఇచ్చే దేవుడు. అందరికి నిద్ర రావాలని నిన్ను మెడిచులేనా మనకి ఏ మెడిసిన్ ఇవ్వద్దు. మా బండికి తక్కువ నేను అంతా నాకెందుకు నిద్ర రావట్లేదు, నేను అది వెనకపోతట్లేదు. ఆరు వచ్చిన నిద్ర నాకు కూడా ఏం లేదా రాత్రి నిన్ను నిద్రతో దిగిపోతాను. నేను చేస్తాను మా ఇంటికి చేస్తాను. నాకు తెలుసు నేను నిద్రపోతే పరిస్థితులను నార్మల్ అయిపోతాను. అయిపోయిన కదా పేరు నా మీద వచ్చేద్దాం. ఎందుకు నేను చేయలేదు తప్పు నా మీద పేరు. దేవుడు నిన్ను మోయాబు నుంచి బయటికి తెప్పించాడు. మోయాబుని ఎంతమందిని అవమానించారు, మోయాబుని ఎంతమంది మండు చేస్తున్నారు. నువ్వు నాశనం పూజైపోతావు. వాడి ముందు దేవుడు నిద్దాడు. నీ కొమ్ములను ఎత్తిపెట్టాడుగా, నీ పిల్లల కొమ్ములను ఎత్తిపెట్టాడుగా, నీ జీవిత సిద్ధాంతం ఎత్తిపెట్టాడుగా. ఆ బూడిదలు పూసేసుకొని చెప్పినోడికి ఇప్పుడు నువ్వు చెప్పే మక్కలు నువ్వు నడితే చాలు అది తాళం చెప్పండి. ఏమో చెప్పండి అదే కోటలు గుండె పారిపోతున్నట్ట గుండె నాశనమైపోతావు. నువ్వు కంచెట్టుకుని తిరుగుతావు కదా. ఆడు నీ ఇంటికి వచ్చే రే అంత చీని ఉంటే ఈరా చీని కదా డబ్బా ఇంటికి పంపించాడు. నాతో లేదు అనుకుంటాను. నీ ఇంటి దగ్గరికి వచ్చి నేను అవమానపరచడు రొట్టె ఇదే ఇల్లు రాసించి అని చెప్పు. ఎందుకు ఇల్లు రాసించాను? ఇట్ ఈస్ గ్రేస్ మ్యాన్. ఎలా వడ్డీ తీర్చా మనం అలా కదా మాట్లాడడం. అక్కడ ఇంటికి వెళ్ళాం, అక్కడ గడప చూసేస్తే మనకి మొహం ఏం వేసేస్తాం. అలా ముస్లిం ఆడవాళ్ళు వేసుకుని ఆ బాధ వేసారు. అది దేవుడి బిడ్డ లక్షణం కాదు. ముఖం తిప్పుతో గుండు దేవుడితో కావాలంటే అప్పుడే కొద్దిగా స్లో మోషన్ అక్కడ నడవరు ముందు. నేను మీతోనే చెప్తున్నాను, కావాలి కాదు. స్లో మోషన్ కూలింగ్ క్లాస్ కూలింగ్ క్లాస్ బయట కాదు ఎలా తీయదు. ఫ్రంట్ నుంచి తీసి చెప్తారు బతుకుతా ఊరికినే కాదు అత్తమ్మని అమ్మగా తీసుకోవాలి. సో నేను చెప్పొచ్చిన మాట బెదలేహం వస్తే రొట్టెలకు వచ్చేది ఏం చేయాలి? మోయాబీయురాలాగా చేయకూడదు. మోయాబీయురాలాగా ఏం చేయకూడదు. ఆ మోయాబీయురాలలో రాయి ఉంది. జరగలేదు మోయాబీయురాలు అన్న దాంట్లో ఒక రాయి ఉంది. మోయాబీయురాలు అని చెప్పిన దాంట్లోనే ఏముంది? మోయాబీయురాలుగా ఎడబడుతూ వేరగా ఇశ్రాయేలీయులని కృప పొందిన వాడిని విరోధించిన వాడిని దేవుడు నన్ను ప్రోక్షించేవాడు. దయచేసి మీ కాలు నొప్పి చెప్తా కాబట్టి కాలు కడిగి చెప్తారు. పనికి వెళ్ళేటప్పుడు తీసుకోకలాగే ఇంటికానికి బయలుదేరి అక్కేసి శుభ్రంగా హీరోలా బయలుదేరాడు. అవతల చచ్చిపోవాలి. అది సిరిగినది అరిగినది అక్కడ ఇక్కడ మొత్తం కన్నప్పుడు క్లాస్ వెళ్ళాడు. కాలం పని చేయడానికి వెళ్ళా చేయట్లేదు నేను చెప్తున్నాను. అక్కడికి వెళ్ళి పులిపి దగ్గర అక్కడ వాడే వస్త్రం బ్యాగ్లో సంచులు పెట్టుకుని అక్కడికి వెళ్ళి క్లాస్ దిగి కూలింగ్ గ్లాస్ అన్ని బాక్స్లో పెట్టి బ్యాగ్లో పెట్టి అక్కడికి వెళ్ళి ఏం దిగాల ఆ డ్రెస్ వేసి దిగాల రంగంలో. అది ఒక దరిద్రం. ఎందుకు దేవుడు నాతో మాట్లాడుతున్నాను? నువ్వేదో పని చేసినా నొప్పుకోతా క్లాస్ గా కూలింగ్ గ్లాస్ పెట్టుకొని సూపర్ షూ వేసుకుని పోయింది. ఒకసారి బ్యాగ్ పట్టుకో రాత సామాన్ పెట్టడానికి పని దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి సామాన్ బ్యాగ్ లోపల పెట్టి నంజులో పెట్టి బాగా పెట్టేసి అక్కడ వీలు ఎప్పుడే స్నానం చేసి పౌడర్ వేసుకొని తిరిగా అందరూ తిరిగి అయిపోవాలి. ఇది అలాగదు. కొన్ని మోయాబీలు పేరు రూతే
వెళ్ళేది మాయాపురాల్లాగా. మరి ఎలా ఇంటికి ఆశీర్వాదం వచ్చింది? ఈ రోజు ఇంటికి వెళ్ళి పాత సీత పీత అలాంటి ఉన్నాయంటే దయచేసి అవన్నీ పక్కకు పెట్టేసి ఏం దిగండి, బొంత కుట్టించుకొని నేలకేసుకోండి. పాత ఇంకా అది వెళ్ళి పక్క పట్టండి, బొంత పెట్టండి, ప్రార్థన చేయండి, దాన్ని కూర్చోండి. నిర్ణయం తీసుకుని ఇక్కడ చేప బొంత మీద కూర్చోబెడతాను, నిర్ణయం తీసుకోండి. మంచి మంచి బట్టలు వేసుకుని మంచిగా తిరగండి. నువ్వు మోయాబీరాల నుంచి బయటకు వచ్చిన దాన్ని దేవుని రక్షణ మోయాబీ నుంచి దేవుని బయటికి రప్పించాడు. సాక్షాత్ ఇశ్రాయేలీయులైన అందుకే నేను ఇలాగే చెప్పాను, రొట్టెలు ఉన్న ఇల్లని తెలిసి దేవుని ఇల్లని చేసేసి రాజులా కూకోవడం కాదు, ఏర్పడానికి దిగా ఎక్కడ ఏర్పడానికి వెళ్ళింది మిగతా ఎవరిని పట్టించాలి కానీ అందుకే నేను ఇందాకే చెప్పాను, సూపర్ స్టార్ లాగా ఇంట్లోకి వెళ్ళారు. వీలైతే బట్టి కడగండి, తొడవండి, పాలిసి రాయండి. చెట్టు చిరిగిపోయినదైనా ప్రాబ్లం లేదు, క్లాస్ కాదు. మీరు చూసేటప్పుడు చెప్పాలి, అందరూ కాదు, మీ యొక్క ప్రత్యేక మామూలు కాదు. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నువ్వు చేయాల్సిన పని చేయాలి. నీకు నెక్స్ట్ రావాల్సిన వేగం ఆటోమేటిక్ వచ్చారు. లేదు బేరం రావాలి ఎందుకు మాట. హలో డబ్బులు ఎదురు అవ్వట్లేదు, ఏం లేదు. నువ్వు కృప చెందిన నిలబడు, కృపను పెట్టి మోసం అంతా నీ ఇంటి రాసిన తీరించి నీ పిల్లలు మోసం తింటారు, నీ పిల్లలు సంరక్షణ చెందే జీవిస్తారు. అది ఏమంటారా? హలో హలో రొట్టి ఉన్నాయి దేవుడి ఎక్కడైతే కాదు మురికి పట్టిన చోటు దిగాలి, పాములు రెప్పలు తిప్పలు ఇంకేది ఎంట్రీలు నియంత్రణ చోటు దిగాలి. చెప్పినమాట బలము సకల బలం నీ మీద ఎదురుగా వస్తాయి. ఏడుకునేటప్పుడు తల్లిని మాత్రం పంతులే ఉండాలి. హలో తమిళనాడు తల్లి కాబట్టి మోయాబు వేదిక మోయాబు శక్తులు వస్తాయి. కానీ ఉన్నది ఉన్నది దేవుని బలం. హలో దేవుడు ఏర్పాటు చేసిన జ్ఞానం. హలో మోయాబు దేశస్తులకి ఇశ్రాయేలుకి తేడా ఉంది. మోయాబులకి ఎలా నచ్చితే అలా పెళ్లి చేసుకోవచ్చు, ఎలా చూస్తే అలా తిరగవచ్చు, ఏం చెప్తే అది చేసుకోవచ్చు. రూత్ ఇశ్రాయేలు వాళ్ళు అయిపోతే ఏం లేదు. ఇంటి దగ్గరికి బయలుదేరాలని ఎవరు చెప్పాలా? ఎక్కడి నుంచి సౌండ్ వచ్చినా అంటే ఆగిపోయింది. హలో ఇంకా నేను చెప్పబోయేది వింటే ఇప్పుడు ముఖాలు తిప్పాలి. చర్చి కాలేజ్ ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పాలి? జరగలేదు, జరగాలి, జరగదు కదా, జరగాలి. అక్కడ జరగదు కొడచి కొద్ది కొట్టే కొత్త. అందుకే ఇప్పుడు కూడా మోయాబు శక్తి నేను అంటాను. ఏడు ఏడు తలకాయలతో నీ మీద వచ్చి ఎక్కేస్తుంది. హలో అయ్యారు ఈ శుక్రవారం నేను రాను, అలానా పని మీద వెళ్తున్నాను, సారీ అయ్యారు అంటే ఇంకా రికార్డింగ్లు డికార్డింగ్లు చెప్పడానికి నాకు అక్కడ సంఘం అయిపోయింది, నా పేరు నుంచి రంధ్రాలు బయటకు వచ్చినాయి అయ్యే చెప్పక్కర్లేదు, నేను రాను, నెక్స్ట్ టైం మాట్లాడు. దొంగసాడు ఫోన్ కూడా చేయండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. మోయాబు ఆత్మ కాదు నీలో వ్యాపారం చేయండి. సైలెంట్ అయిపోయినా నీకు కూడా కలిసి చెప్తున్నాను, నువ్వు అప్పుడు పుట్టుకొచ్చిన పుట్టుకోకు కాదు. హలో ఉన్నా తగ్గుతున్నదా? నా మీద కోపం కసేది లేదు కదా, అడగడం నన్ను కొట్టారు కదా,
వాక్యమే నేను చెప్తున్నాను. నా ఇంటి దగ్గర ఏం తీసుకుంటే చెప్పండి. లాస్ట్ ఒక్కటి చెప్పాలి, చెప్పకపోతే అవ్వదు. అందుకని ఇవన్నీ చెప్తున్నాను. హలో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరు చెప్పాలి? ఎవరైనా వింటారని బాధ అయితే SMS అని చెయ్యి పాస్టర్, వాయిస్ మెసేజ్ పైలు ఎవ్వరు వినపడదు, నువ్వు మాత్రం వినాలి. నువ్వు కూడా వినపడదు చెప్పండి. నేను ఫలానా చోటుకి వెళ్తున్నాను, ఎవరికి తెలియదు ఇవ్వకూడదు, జాగ్రత్తగా వచ్చండి. మోయాబు రాళ్ళ కాదని నేను వెళ్ళింది, ఇశ్రాయేలు రాళ్ళ వెళ్తున్నాను, రూత్గా నేను సాక్ష్యం ఇస్తున్నాను. అది నువ్వు ఎక్కడికి వెళ్ళినా, పనికి వెళ్ళినా, ఏ పని చేసినా, నాన్న కాకుండా ఇంకెవరు చెప్తున్నాను. కలిసి రాత్రి నిద్ర రావట్లేదు, ఫోన్ చేసే కదా, నాకు అస్సలు నిద్ర రావట్లేదు, వచ్చిన ఇంటికి భోజనం నాకు పెట్టారా, అక్కడ తింటే చాలు వాటర్ మీ దగ్గరికి వచ్చారు. ఇలా ప్రత్యేకత ఉంది. కానీ మా పైన నిద్ర లేని నిద్ర చెడగొట్టం, నిద్ర పోయేవాడే లేపడం. హలో, నువ్వు మోయాబు నుంచి పిలవబడిన దానివి, రూతులా ఉండి తీరాలి. రూతుకి ఏముంది, అత్తగారు భేదగా తెలియదు. ఆమె చెప్పిన ఒక పదం ఉంది, నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలు నా ప్రజలు, నువ్వు ఎక్కడ కాదు నేనంతా, నువ్వు ఎక్కడ దొరికి నేనంతా అని చెప్పినది. కాబట్టి అమ్మ అత్తగారు ఏం చెప్పేవారు, ఇజ్రాయేలుకి ఒక ప్రత్యేకత ఉంది, తలను ముసుకేసుకుంటారు. హలో, మన పిల్లల తల మీద ఏం చేయాలి, చిరుతనంలో నేర్పించాలండి. కష్టమే అండి, చుట్టుపడి అయిపోతే, ఇక్కడ ఆగిపోతే, అందకపోతే, అవునమ్మా నువ్వు అందరికీ నీకన్నా బ్యూటిఫుల్ ఇంకో ఫిగర్ లేదు. చెప్పండి, ఏముండాలి? మన ముసుగుకి చెట్టీలు వేసేస్తారు, కలిసి మనం చేయగలరు. పాప ప్రార్థన అయ్యగారు పాప ప్రార్థన చేద్దాం. అయ్యగారు పాపం మంచివాడిగా లాగా కళ్ళు మూసుకొని దేవా దీవించి ఆశీర్వదించండి, ఈ కుటుంబం మేలు మేలు కుమ్మరింపబడి తీరుడు కాక, దేవా నీకు దీవించి ఆశీర్వదించినందుకు దేవానికి స్తోత్రం, యేసు నామములో ఆమేన్ అనేసరికి ఆమె నెత్తి మీద చిన్న గోచి మొక్క కనపడాలి. పాస్టర్ ఒక్క నిమిషం భయం వేసింది, గోచిగడి ఇసిరేస్తా ఏటా ఏ తల మీద ముసుకే, ఇరవై ముసుకే, లేకపోతే ఇంటికి అయ్యగారు ఒక్క నిమిషం ఆమె బీరువా తీసి ముసుకేసుకుంటాను అన్నాడు. గోచీలు వేసి చెడ్డీలు వేసి పిచ్చిపోను చేయండి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అవమానం, అది అవమానపరిచే విధానం. బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా, ఆడది జుద్దున్న ఆడది ఏం చేయాలి, తన తల మీద ఏం చేసుకోవాలి. మరి నేను వేసుకోండి, నేను మిస్టర్ పర్ఫెక్ట్, నేను రాజుని, నేను మోనార్కని అన్న ఫీలింగ్ ఉంటే కోచి ఏది కోసి. మరి ఆడవంతిలో కూర్చోటో మగాబాది నాకు తెలియదు, నువ్వే వినిపించాలని తెలుసు. మరి ఆడవాళ్ళంటే కూర్చోవడం మగాంతా నాకు తెలియదమ్మా, నువ్వు ఏడో ఒకటి కూర్చోవాలి. నువ్వు కూర్చున్నది బాగానే ఉంటే నీ మూలంగా వేరే వాడు ఏం కాకూడదు, దేవుని దగ్గర దానికన్నా మంచిది ఏంటి. మళ్ళీ చెప్తారు, పురుషులు తన మీద ఏం చేయకూడదు, ముసుకంటే టోపీ వేసుకోండి. నాకు ఇక్కడ బట్టతో ఉంది, పర్వాలేదు నీకు చేసుకో, నీకు కావాలంటే ఏం చేసుకోండి, దమ్ము వేసేసుకుని అన్ని చేసుకో, ఏం చేయకూడదు. ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన కూర్చున్నప్పుడు మగవాళ్ళు ఏం చేయకూడదు. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది కదా, ఏంటి ఆడవాళ్ళ ముసుగులాగా ఒకటి వచ్చేది, క్యాప్ ఏం కాదు, హూడి హూడి హూడి. నాకు కూడా ఉన్నాయి 2-3 హూడి. ప్రార్థన అయితే వాడు దిగిపోవాలి. ఈ మధ్య నేను ఎక్కడో ప్రార్థన క్యాప్ వేస్తాను, ఒకటి ఫోన్ చేసి వాటిలో నువ్వు పెద్ద వాక్యాలు వాకించేస్తాను, క్యాప్ వేసి నేను పడతావు వెంటనే సారీ సౌండ్ తొప్పైపోయింది, నాతో మర్చిపోయింది. నాకు గుర్తు పెట్టించి నన్ను క్రమపరిచిన థ్యాంక్స్. మీరు కాకుండా పాపం అయిపోయి నాకు బుల్లెట్లతో దింపేసి సిరివెక్కింది, నేను అలాగే పెట్టిన థ్యాంక్స్. ఏం చేయాలి, హెచ్చరిక ఉంది. ఈరోజు పొలంలో ఏడుతున్నా, రేపు పొలంలో నువ్వు ఏడు చేస్తావు. ఈరోజు ఈ లోకంలో నువ్వు ఏం చేస్తున్నావు, స్వార్థ చేస్తున్నావు, ఆత్మను సంపాదిస్తున్నావు, సంఘాలు చేస్తున్నావు, మీటింగ్లు చెప్పేస్తున్నావు, కూడికలు చెప్పేస్తున్నావు. రేపు ఇదే భూమి మీద నెత్తి మీద అధికారంలో భూమి మీద
ఈ వాక్యాల్లో దేవుడు అన్నది ఇప్పుడు సాక్ష్యం చెప్పాలనుకున్న సమయం పిల్లలు లభిస్తారు. సాక్ష్యం చెప్పిన తర్వాత పెద్దలకు సాక్ష్యం చెప్పాలనుకున్న సమయం దేవుడు ఎంత దీవించుగాక.